బ్లౌజ్ ఫ్రంట్ షేప్ డాట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూడండి, ఇక్కడి నుంచి మిడిల్కి తీసుకుంటాము, ఈ మూలలో నుంచి ఇలా షేప్ తీసుకుంటాం, కింద నుంచి 3.5 ఇంచెస్ అలా అప్కి నార్మల్గా స్టిచ్ చేస్తూ ఉంటాం కదా. ఇలా కాకుండా మెజర్మెంట్ బ్లౌజ్ పక్కా ఉంటుంది. కస్టమర్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు మనకు షేప్ డాట్ ఇది ఎలాగైతే ఉందో అలాగే రావాలన్నట్టు చెప్పినప్పుడు మనకు పక్కా మెజర్మెంట్తో ఎలా మార్కింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనేది ఇవాల్టి వీడియోలో చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడైతే నేను ఇవాళ లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ మనం బ్లౌజ్లో ఎలాగైతే ఉందో సేమ్ అదే విధంగా కట్ చేసుకొని ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకోవాలి. మనం బ్లౌజెస్ వేసుకున్నప్పుడు హామోల్ రౌండ్ దగ్గర అలాగే సైడ్లో స్టిచ్చెస్ ఉంటాయి కదా, అక్కడ అంతా ఫోల్డింగ్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ చంక డౌన్ ఉంటుంది కదా, అక్కడ కూడా ఇలా లైన్ వస్తూ ఉంటాయి. అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే మనము కటింగ్ చేసుకునేటప్పుడు పక్కా మెజర్మెంట్ ఎలాగైతే ఉంటుందో, కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్కి ఎలాగైతే ఉంటుందో అంతే కట్ చేసుకోవాలి. ఒక పావించ్ ఎక్స్ట్రా ఉన్నా కూడా మనకు ఫోల్డింగ్స్ అన్నది వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే పక్కా మెజర్మెంట్తో మనం కటింగ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ పక్కా మెజర్మెంట్తో కట్ చేసుకున్నాను. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా తీసుకున్నాను. లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా అటాచ్ చేసుకొని రెడీ చేసుకుంటున్నాను. ఈ పార్ట్ ఎలాగైతే రెడీ చేసుకున్నానో అదేవిధంగా రెండో పీస్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వన్ సైడ్ ఫ్యాబ్రిక్ రెడీ చేసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్. అదేవిధంగా దీనికి ఆపోజిట్ అంటే ఎదురుగా వచ్చేటట్టు ఇంకో పీస్ అయితే రెడీ చేసుకున్నాను. చూడండి, ఇలా ఎదురెదురు వచ్చేలాగా 2 పీసెస్ కూడా ఇలా రెడీ చేసుకొని ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా మెజర్మెంట్ ఎలా పెట్టుకోవాలో చూద్దాము. బ్లౌజ్లో నుంచి మనం ఎలా మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకునేది అనేది ఇప్పుడు చూద్దాము. చూడండి, ఇక్కడ మనం ఒకదానిపైన ఒకటి ఫ్రంట్ పార్ట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా మనం ఫ్రంట్ నెక్ అయితే ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసుకున్నాము. పై వైపున ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలి. చూడండి, పైన ఇలా వేసుకొని పైన స్టిచ్చెస్ కోసం ఒక 1/2 ఇంచు. నెక్ రౌండ్ అయితే కరెక్ట్గా ఉంది. ఇది ఎంత అయితే ఉంటుందో అంతన ఫ్రంట్లో ఒక 1/2 ఇంచ్ మనము పీస్ జాయింట్ చేసుకుంటాం కదా, దాని గురించి ఆర్మ్ హోల్‌లో స్టిచ్చింగ్‌కి ఎంత కావాలో అంత క్లాత్ ఉండాలి. ఎక్స్ట్రా క్లాత్ ఉన్నట్లయితే ఫోల్డింగ్ వస్తుంది. ఇలా పక్కా మెజర్మెంట్‌తో మనం స్టిచ్చింగ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే చూడండి, ఈ క్లాత్ అనేది కదలకుండా ఇలా ఒకదానిపైన ఒకటి వేసుకొని కరెక్ట్‌గా మనం 1/2 ఇంచ్ పైన స్టిచ్చెస్ కోసం ఇలా వదిలేసుకొని లెంత్ అన్నది ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ లెంత్ మెయిన్ డాట్‌ది సెంటర్ డాట్ ఉంటుంది కదా, అక్కడికి కరెక్ట్‌గా ఇక్కడ వేలుతో చూపిస్తున్నాను కదా, ఇక్కడికి పెట్టుకొని ఒక డాట్ పెట్టుకోండి. ఇలా డాట్ పెట్టుకొని చూడండి, ఈ విధంగా డాట్ పెట్టుకున్న తర్వాత ఇలా సైడ్లో నార్మల్గా అయితే ఇలా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటాం కదా, అది కొంతమందికి అయితే అడ్జస్ట్ అవ్వదు. చూడండి, వీళ్ళ బ్లౌజ్లో పైకి చూస్తుంది చూడండి, ఇలా పైకి వచ్చినట్టుంది షేప్. అది ఎలాగైతే ఉంటుందో అలాగే ఆ డాట్ దగ్గర కూడా ఒక డాట్ పెట్టుకోండి. ఆ మూల రౌండ్ దగ్గర కూడా అంతే. ఎంత లెంత్ అయితే ఉంటుందో అంత లెంత్కి డాట్ పెట్టుకోండి. చూడండి, ఆమోల్ రౌండ్ దగ్గర ఒక 2.5 ఇంచెస్ అంతే ఉన్నాయి డాట్స్. ఈ ఈ కిందన ఒక 3.5 4 ఇంచెస్ వరకు ఉంది లెంత్. ఇప్పుడు విడత చూసుకుందాము. ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ వదులుకోండి, స్టిచ్చెస్ కోసం వదులుకొని ఈ సెంటర్ ఉంటుంది కదా, కరెక్ట్గా మనం కట్స్ వచ్చింది ఇటు సైడ్ స్టిచ్చెస్కి అలాగే ఇటు సైడ్ స్టిచ్చెస్కి ఇలా డాట్ పెట్టుకొని ఆ డాట్లు కలుపుకుంటూ మనం షేప్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ లెంత్ అయితే దగ్గర దగ్గర ఒక 3.5 ఇంచులు అయితే వస్తుంది కింద డాట్. ఇది సైడ్ ఫ్రంట్ డాట్ అన్నట్టు. చూడండి, కొద్దిగా క్రాస్గా ఉంది. ఇది ఆమోల్ రౌండ్ డాట్. ఇది ఎలాగైతే ఉంటుందో అలాగే మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మందంగా మనం మార్కర్తో ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు కింద వైపున పీస్ ఉంటుంది కదా, దాన్ని దీనిపైన పెట్టేసి ఇలా పెట్టేసామంటే ఆ ప్రింట్ మొత్తం ఇటు సైడ్ పడుతుంది. అంటే ఒకే షేప్ వస్తుంది రెండు పార్ట్కి కూడా. ఈ విధంగా మనం చేసుకోవడం వల్ల ఇక్కడ కనిపిస్తుంది కదా, మరొకసారి దానిపైన ఇలా మార్కింగ్ చేసుకోండి. అటు సైడ్ షేప్ ఎలాగైతే ఉంటుందో ఇటు సైడ్ షేప్ కూడా యాజ్ ఇట్ ఈస్ అలాగే వస్తుంది. ఒక్కొక్క చెస్ట్ పార్ట్ ఒక్కొక్కలాగా షేప్ రాకుండా ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోండి. చూడండి, మనం స్టిచ్ వేసుకున్నాం కదా, అటు సైడ్ మనం మార్కింగ్ వేసుకున్నది, ఇటు సైడ్ మార్కింగ్ వేసుకున్నది ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా ఇలా పెట్టేసుకొని కొద్దిగా కర్వ్ షేప్తో స్టిచ్చింగ్ చేసుకోండి. చూడండి, మైన్ డాట్ అయితే కొద్దిగా హైట్ ఉంది.
మనం బ్లౌజ్ మెజర్మెంట్‌లో ఎలాగైతే ఉంటుందో అలా స్టిచ్ చేసుకోవాలన్నప్పుడు మాత్రమే ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి. చూడండి ఇది ఆర్మ్ రౌండ్ దగ్గర వేస్తాం కదా! ఆ డాట్. కొంతమందైతే ఇది లెంత్ ఎక్కువ పెట్టుకుంటారు. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల చెస్ట్ కిందకి జారినట్టు లేకోకుండా నీట్‌గా స్టిఫ్‌గా ఉంటుంది. అలా వేసుకునే వాళ్ళైతే ఇలా స్టిచ్ చేయించుకుంటారు. ఇది కూడా కొద్దిగా క్రాస్‌గా ఉంటుంది. క్రాస్ అంటే పైవైపుకి చూస్తున్నట్టే ఉంది చూడండి. ఇది క్రాస్ స్టిచెస్ కూడా. ఇలా ఉండడం వల్ల చెస్ట్ షేప్ అనేది నీట్‌గా మనకు కిందకి జారినట్టు కాకుండా ఈ విధంగా ఉంటుంది. మనకు గ్రిప్ వస్తుంది. ఇలా 3 షేప్స్ కూడా ఇలా ఒకదానికి ఒకటి మనం నార్మల్‌గా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కింద ఒక 3½ ఇంచెస్ నుంచి ఇలా పైకి స్టిచ్ చేసుకుంటాము. అలాగే ఈ స్టిచ్ పట్టుకుంటేనే మనకు ఆర్మ్ హోల్ రౌండ్ స్టిచ్ వస్తుంది. అలా కాకుండా మెజర్మెంట్‌కి తగినట్టు ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు స్ట్రైట్‌గా కాకుండా చూడండి ఇలా క్రాస్‌గా కొద్దిగా కరువు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొద్దిగా కరువుగా స్టిచ్ చేసుకోవడం వల్ల షేప్ డాట్ అనేది నీట్‌గా వస్తుంది. ఆ ఫ్రంట్ పార్ట్ ఎలాగైతే స్టిచ్చింగ్ చేసుకున్నామో అదే విధంగా ఇది మార్కింగ్‌ని బేస్ చేసుకుంటూ మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం మార్కింగ్ వేసుకున్నాం కదా! అదే విధంగా ఈ థర్డ్ డాట్ కూడా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు 2 వైపులా ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయింది. మనం బ్లౌజ్ మొత్తం పర్ఫెక్ట్‌గా స్టిచ్ చేస్తాము. ఫ్రంట్ డాట్ అయితే మెజర్మెంట్‌లో ఉన్నట్టు అస్సలు రావట్లేదు అనుకునే వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి. మెజర్మెంట్‌లో బ్లౌజ్ ఎలాగ అంటే కటింగ్ పర్ఫెక్ట్‌గా చేసుకున్నప్పుడు మాత్రమే ఈ విధంగా అయితే బ్లౌజ్‌లో ఎలాగైతే ఉంటుందో అలాగే వస్తుంది. మనం ఒకే మెథడ్‌ని ఫాలో అవుతూ అలాగే స్టిచ్ చేస్తూ వెళ్ళామంటే అందరికీ ఒకలాగా వేసుకోరు కదా! అందు గురించి కొంతమంది ఇలా మన మెజర్మెంట్ బ్లౌజ్‌కి తగినట్టు రావాలి అన్నప్పుడు ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోండి. పర్ఫెక్ట్‌గా అయితే వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టిచ్చింగ్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన పేజీని అయితే ఫాలో అవ్వండి. మరొక మంచి వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.